తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిగాచి పేలుడు ఘటనలో 43కు చేరింది మృతుల సంఖ్య. DNA పరీక్షలో ఇద్దరి అవశేషాలను గుర్తించారు. ఆచూకీ లేని 9 మందిలో 2 మరణించినట్టుగా ప్రకటించారు. ఇక ఆచూకీ దొరకని వారి సంఖ్య ఇప్పుడు 7కు తగ్గింది. ఆ 7 కోసం రెస్క్యూ కంటిన్యూ అవుతూనే ఉంది. సిగాచి పరిశ్రమలో కనిపించకుండా ఉన్న ఆ 7 కోసం అణువు జల్లెడపడుతుంది రెస్క్యూ టీం. ప్రతి అంగుళాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ప్రస్తుతం అక్కడ రెస్క్యూ ఎలా సాగుతుంది మా కరెస్పాండెంట్ శివతేజ అందిస్తారు. శివతేజ, సిగాజీ పరిశ్రమలో శిథిలాలన్నింటినీ కూడా ఆ పరిశ్రమ నుంచి తీసుకొచ్చి మనకు ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి ఈ ప్లేస్లోనే డంప్ చేయడం జరిగింది. పూర్తిగా శిథిలాలన్నింటినీ కూడా ఇక్కడ డంప్ చేశారు. అలాగే ఏదైతే యంత్రాలు ఉంటాయో యంత్రాలన్నింటినీ కూడా ఇక్కడికే తీసుకొచ్చిన పరిస్థితి. దాదాపు 7 రోజులుగా కూడా ఇక్కడ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. సంగారెడ్డి ఆర్డీఓతో పాటు కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ కూడా ఇక్కడికే చేరుకున్నారు. ఆ శిథిలాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే అక్కడి నుంచి తీసుకొచ్చిన శిథిలాలు ఏవైతే ఉంటాయో అందులో ఇంకా ఏమైనా అవశేషాలు ఉన్నాయా, వ్యక్తులకు మృతదేహాలకు సంబంధించి ఏమేమి అవశేషాలు ఉన్నాయని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ దాదాపు 4 రోజులుగా కూడా ఈ డంపింగ్ యార్డ్లోనే పూర్తిగా చేస్తున్నారు. రాత్రిపూట కూడా ఇక్కడ పని జరుగుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ డంప్ యార్డ్లోనే ఎక్కువగా సెల్ ఫోన్లు కావచ్చు, మృతదేహాలకు సంబంధించినటువంటి డెడ్ బాడీ ముద్దలు కావచ్చు, వారికి సంబంధించినటువంటి ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, అలాగే బోన్స్ ఇట్లాంటివన్నిటిని కూడా ఇక్కడ నుంచే సేకరించారు. అంటే క్షుణ్ణంగా కూడా పరిశీలిస్తున్నారు. పరిశీలించిన అనంతరం వాటిని ఆ అవశేషాలు ఏవైతే మృతదేహాలకు సంబంధించి అవశేషాలు ఉంటాయో ఆ అవశేషాలన్నింటినీ కూడా మార్చురీకి పంపిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నుంచి కొనసాగుతుంది. ప్రస్తుతం విజువల్స్లో చూస్తున్నాం. ఆర్డీఓ అలాగే పోలీస్ ఆఫీసర్స్ కూడా ప్రస్తుతం ఈ డంప్ యార్డ్ ఇక్కడికే ఈ డంప్ ఏదైతే చేశారో అక్కడికి వచ్చారో ఆ విజువల్స్ మనం క్లియర్గా చూస్తున్నాం. మొత్తం ఆ పనికి సంబంధించి ఏ విధంగా జరుగుతుందనేది ఆర్డీఓ ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నారు. అంటే ఏ ఒక్క చిన్న క్లూ దొరికినా కూడా దాన్ని DNA రిపోర్ట్కి పంపించే అవకాశం ఉంటుంది, ఆ మృతదేహాన్ని గుర్తించే అవకాశం ఉంటుంది. కావున క్షుణ్ణంగా కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం కల్పిస్తున్నాం. అయితే ఈ అవశేషాలు ఏవైతే ఉంటాయో ఈ అవశేషాలు వచ్చిన తర్వాతనే ఆ 9 మంది ఆచూకీ అనేది తెలియాల్సింది, ఆచూకీ తెలుస్తుంది. ఇప్పటికే ఆ డెడ్ బాడీలకు సంబంధించిన కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడిక్కడే ఉంటున్న పరిస్థితి ఉంది. వారి నుంచి ఇప్పటికే DNA షాంపిల్స్ కూడా తీసుకున్నారు. అయితే ఇందులో దొరికేటటువంటి అవశేషాలు అయితే అవశేషాలకు వారి DNAకు ఇవన్నీ మ్యాచ్ అయితే ఆ డెడ్ బాడీ కూడా ఆ 9 మంది ఆచూకీ కూడా పైన కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఓటు స్టూడియో తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.